నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలు, పొరపాట్లకు తావు లేకుండా చర్యలు, హాల్ టికెట్పై తాజా ఫోటో అంటించాలి, హాల్ టికెట్ క్వశ్చన్ పేపర్ భద్రపరచుకోవాలన్న టీజీపీఎస్సీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణకు టీజీపీఎస్సీ పకడ్బందీ నిబంధనలు రూపొందించింది. గతంలో ఎదురైన సంఘటనలు, న్యాయ వివాదాలకు కారణమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, నగలు, ఆభరణాలు తీసుకురావద్దంది. పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరికి వస్తువులు తీసుకోవడాన్ని అనుమతించబోమని చెప్పారు. నిబంధనలు పాటించకుండా నిషేధించిన వస్తువులను తీసుకెళ్లిన మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన పోలీస్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది. పరీక్షను రాసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం. వ్యక్తిగత వివరాలను గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రం, పరీక్ష గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారు. పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం తీసుకుంటారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్ టికెట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు. హాల్ టికెట్పై ఉన్న ఫోటో, అభ్యర్థి అంటించిన ఫోటో, సంతకం, నామినల్ రోల్ ఫోటో, ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డుపై ఫోటో, సంతకాలు సరిపోలాలి. ఈ విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. తప్పు జరిగినట్లు తేలితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు. మరి ఇంకొన్ని రూల్స్ ఏమున్నాయంటే, హాల్ టికెట్ను A4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. ఎలాగో ఇదే సైజులో తీసుకుంటారు. కలర్ ప్రింట్ అయితే బాగుంటుంది. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్పోర్ట్ ఫోటోను అంటించాలి. ఫోటో పెట్టకుంటే అనుమతించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ఫోటో సరిగ్గా ముద్రించి లేకుంటే అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. లేదంటే అభ్యర్థిని పరీక్ష రాయనివ్వరు. హాల్ టికెట్ క్వశ్చన్ పేపర్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, బీటెక్ సీట్ల భర్తీకి 3 విడతల ప్రవేశాలు. చివరి విడత తర్వాత కన్వీనర్ ఆధ్వర్యంలోనే స్లైడింగ్. నిన్న స్లైడింగ్ గురించి ఇచ్చారు. మొత్తం కాలేజీలే పైసలు తీసేసుకుంటున్నారు, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఇచ్చారు. ఈరోజు ఏమి ఇచ్చారంటే, కన్వీనర్ ఆధ్వర్యంలో జరిగితే చాలా సంతోషం. ఒకవేళ కాలేజీలకు వెళ్ళిపోయినాక వాళ్ళు బ్రాంచ్ చేంజ్ చేసుకుందామంటే కూడా దానికి కన్వీనర్ చూస్తారు. సో వాళ్ళకు ఈసారి బ్రాంచ్ మారిన బోధన రుసుములకు కూడా అర్హులై వెబ్సైట్ ప్రవేశాల కమిటీ నిర్ణయం చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ సీట్ల భర్తీకి జూన్ 27వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సిలింగ్ జూలై 16వ తేదీకి, రెండవ విడత అదే నెల 26వ తేదీకి, చివరి విడత ఆగస్టు 7కి ముగియనుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కి విద్యార్థులు మారేందుకు కన్వీనర్ ఆధ్వర్యంలోనే అంతర్గత స్లైడింగ్ జరగనుంది. ఈ మేరకు వెబ్సైట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఇక ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశాలకు జాయింట్ సీట్ ఎలొకేషన్ జోసా కమిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 10తో ప్రారంభమవుతుంది. అది 30 లేదా 35 రోజులు జరుగుతుంది. అంటే జూలై 2వ వారంలో నాటికి ముగిస్తుంది. ఆ తేదీలను పరిగణలోకి తీసుకొని వెబ్సైట్ 2వ విడత కౌన్సిలింగ్ను జూలై 19 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. మొత్తానికి ఆగస్టు 8 నాటికి చివరి విడత కౌన్సిలింగ్, 17 నాటికి అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ ముగుస్తుంది. యాజమాన్యాల అక్రమాలకు చెక్, స్లైడింగ్ విధానం ఈసారి కన్వీనర్ కిందనే ఉంటుంది. చాలా సంతోషమైన విషయం ఇది. ఇకపోతే మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 2వ విడత కౌన్సిలింగ్ తర్వాత విద్యార్థులు స్వయంగా వెళ్ళి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఒరిజినల్ టీసీ ఇవ్వాలి. రిపోర్ట్ చేయకుంటే చివరి విడతలో వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీలుండదు. కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా అనుమతించారు. అంతర్గత స్లైడింగ్ తర్వాత సీటు పొందిన వారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, సీటును రద్దు చేసుకోవడం చేయరాదు. ఒకవేళ చేసినా ఆ సీట్లను స్పాట్లో భర్తీ చేయడానికి అనుమతించారు. వాటిని తర్వాత విద్యా సంవత్సరం ఈసెట్ ద్వారా వచ్చే పాలిటెక్నిక్ విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ విధంగా ఉంది టైం టేబుల్, డేట్లు, సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్, స్లైడింగ్ ఈ విధంగా ఉన్నాయి. ఇంజనీరింగ్లో సీట్ల పరిమితి ఎత్తివేత ఏపీ నుంచి ఇప్పటివరకు ఒక్కో బ్రాంచ్లో గరిష్టంగా 240 సీట్లు
ఈ సీలింగ్ను తొలగించిన ఏఐసిటిఈ మౌలిక సదుపాయాలు అధ్యాపకుల ఆధారంగా అదనపు సెక్షన్ల మంజూరు ఈ విద్యా సంవత్సరంలో సీట్లు పెరిగే అవకాశం ఇచ్చారు. నాణ్యత లేని కాలేజీలు మూసివేత ఎమర్జింగ్ కోర్సుల్లోనూ ఇదే పద్ధతి పాటిస్తున్నారు. 8 నుంచి ఈసెట్, 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ఈ తెలంగాణ నుంచి తొలి విడత కౌన్సిలింగ్ ఇట్లున్నాయి. ఈసెట్, పాలిసెట్ రిజిస్ట్రేషన్ స్లాట్ జూన్ 8 నుంచి 11 వరకు అయితే పాలిసెట్ జూన్ 20 నుంచి 24 ఈ విధంగా ఉన్నాయి. పాలిసెట్ తర్వాత ఈసెట్ ఏమో బీటెక్ సెకండ్ ఇయర్కి, పాలిసెట్ ఏమో డిప్లొమా అడ్మిషన్లకి. దీంట్లో కూడా ఇది అప్లై చేసిరు. జూలై 21 నుంచి 24 వరకు అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో బ్రాంచీలు మారిన వారికి కూడా బోధనా రుసుములు పొందేందుకు అర్హత ఉంటుంది. లాస్ట్ ఇయర్ వరకు ఇది లేకుండే. ఒకవేళ బ్రాంచ్ చేంజ్ అయితే స్కాలర్షిప్ అవి రాకపోతుండే. స్లైడింగ్ తర్వాత సీట్లు రద్దు చేసుకుంటే వాటిని స్పాట్ ప్రవేశంలో చేశారు. వాటిని ఆ తర్వాత సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఎల్పీ సెట్లో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేస్తారు. ఇది డిప్లొమా. ఎల్పీ సెట్ అంటే మరి ఏంటిది అంటే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమాల జాయిన్ అయ్యడానికి ఎల్పీ సెట్ నిర్వహిస్తారు. ఇది డిప్లొమా సంగతి. 29 నుంచి పీఈటీ ధృవీకరణ పత్రాల పరిశీలన. గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ పోస్టులకు మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి జూన్ 4 వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది. ఉదయం 10:30 గంటల నుంచి నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నుంచి ఈ నెల 20 నుంచి 4 వరకు అందుబాటులో ఉంటుంది. వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలి. రాష్ట్రంలో పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా 8 ప్రభుత్వ, 2 ప్రైవేటు వైద్య కాలేజీలు. 10 ఏళ్లు ముగుస్తున్న నేపథ్యంలో కన్వీనర్ కోట సీట్లపైన కూడా దృష్టి. అయితే ఈ ఇయర్ నుంచి నాకు తెలిసి ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ సీట్లు ఇవ్వకపోతే తెలంగాణ విద్యార్థులకు ఇంకొక 2-3 నుంచి 600 సీట్లు సేవ్ అవుతాయి. అన్ని వైద్య కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోట రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. హైదరాబాద్ నుంచి ఎంఎన్సీ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి అమలు. ప్రభుత్వ కాలేజీల్లో అన్ని ఎంబీబీఎస్ సీట్లలో 10% కేటాయింపు. ప్రైవేట్ కాలేజీల్లో సగం కన్వీనర్ కోటా సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్కి. ఇప్పటివరకు 7 కాలేజీల్లోని 103 సీట్లు మాత్రమే వారికి. తాజా ప్రతిపాదన అమలైతే ఈ కేటగిరీలో అదనంగా 350 సీట్లు ఉండే ఛాన్స్ ఉంది. కౌన్సిలింగ్, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈ విధంగా ఉన్నాయి. ఇందాక చూసినాం కదా. దిద్దుకోలేని నిర్లక్ష్యం. ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం. జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన. పునః పరిశీలనకు 48,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 2,000 మంది రీకౌంటింగ్ విజ్ఞప్తి. ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు వెలువ. సంహితకు 97 మార్కులు వస్తే 77 వేసిరంట. అంతా ఉల్టా సంసారం చేస్తుంది ఈ పాడుపడ్డ బోర్డు, ఇంటర్ బోర్డు. ఇది వేయడం వల్ల పిల్లలు చాలామంది చనిపోతున్నారు. ఇది రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి అవాక్కు అవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జవాబు పత్రాల పునః పరిశీలన తర్వాత మార్కులను చూసుకుంటున్న విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పేపర్లు దిద్దడం ఇలాగా ఇంత నిర్లక్ష్యమా అంటూ ఇంటర్ బోర్డుకు క్యూ కడుతున్నారు. మొదటి సంవత్సరంలో 100కి 98, 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు సెకండ్ ఇయర్కి వచ్చి కనీసం పాస్ మార్కులు వస్తలేవు. ఇగో ఎంపీసీ విద్యార్థి ఒకరికి భాషా సబ్జెక్టులో 21 మార్క్స్ వచ్చాయి. దీనిపై రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంటే పరిశీలనలో ఏకంగా 91 మార్క్స్ వచ్చాయి. ఆ జవాబు పత్రాన్ని పరిశీలించిన ఇంటర్ బోర్డు అధికారులు మూల్యాంకనం జరిగిన విధానాన్ని చూసి తలలు పట్టుకుంటున్నారు. కొంచెం ఇజ్జత్ ఉండాలి పోరగల్ల పిల్లల లైఫ్ కదా. చదివేది ఒకటి, చెప్పాల్సింది మరొకటి. వేగంగా మారిపోతున్న పాఠశాల సిలబస్. గత కొన్నేళ్ళుగా మారని బీఈడి సిలబస్. టీచర్ల నైపుణ్యాలకు విద్యార్థుల అవసరాలకు కుదరని లంకే. ఈ సిలబస్ చేంజ్ చేస్తే బాగుంటుంది. అదే సిలబస్ చదివి ఈడేమో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సి ఈ సిలబస్లో టక్కి మనం చేంజ్ అవుతున్నాడు. 10th మెమోలో తప్పులుంటే ఫిర్యాదు చేయొచ్చు. ఏపీ నుంచి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ చెప్తున్నారు. మార్కుల జాబితాలో ఇంకేమైనా డౌట్లు ఉంటాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో మెమోలు ఉంచారు. మెమోలపై తప్పులు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ చెప్తున్నారు. మెమోలలో తప్పులు, పొరపాట్లపై విద్యార్థుల తల్లిదండ్రులు లేదా ప్రధానోపాధ్యాయులు తమని సంప్రదించాలని చెప్పారు. తప్పులను సరిదిద్దుతామని చెప్పారు. ఈ మేరకు జిల్లాల వారీగా సంప్రదించాల్సిన అధికారుల నంబర్లు ఇట్లా విడుదల చేశారు. ఈ విధంగా ఏపీ నంబర్లు ఇచ్చారు. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. ఇకపోతే ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ చూస్తే ఇంకా పెద్దగా అయిపోతుంది వీడియో, కాబట్టి ఇది ఇప్పటికీ కంప్లీట్ చేద్దాం.
నోటిఫికేషన్స్ కోసం ఇంకో వీడియో ఉంటుంది ఈరోజు, గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. షేర్ చేయడం మర్చిపోకండి.